Hi viewers, welcome to Markets at 11 AM. ఇక మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజుని స్ట్రాంగ్ నోట్ తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్న డిప్ అనేది వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ మార్కెట్స్ లో ఒక పాజిటివ్ నోట్ తోనే ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 120 పాయింట్స్ అప్ మూతో 36,025 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే సెన్సెక్స్ కూడా ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము ఓపెన్ లెవెల్ నుంచి. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ కి 59 పాయింట్స్ అప్ మూతో కీ లెవెల్ అయిన 10,850 లెవెల్ అబో అంటే చూసినట్టయితే 10,865 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కీ లెవెల్ అయిన 10,850 ని బ్రేక్ చేసి కొంత దాని బిలో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 79 పాయింట్స్ అప్ మూతో 26,878 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది కనిపిస్తోంది. బ్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పటి వరకు చూస్తే కొంతవరకు ఫ్లాట్ టు బెటర్ మోడ్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ కొంత కరెక్షన్ అనేది మనం రావడం చూస్తున్నాము. ఇక మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ప్రస్తుతం మంచి అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. కంపేర్ టు ఎస్టర్డేస్ ట్రెండ్ నిన్నటి ట్రెండ్ని కొంత అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ నిన్నటి కొంత పాజిటివ్ ట్రెండ్ ఈ రోజు కూడా కొనసాగిస్తూ హయ్యర్ సైడ్లో మోవడం చూస్తున్నాం. అడ్వాన్సెస్ 1068గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 507గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా కొంత వీక్గా మోవడం చూస్తున్నాం. లైక్ నికై కావచ్చు, హ్యాంగ్సెంగ్, తైవాన్ ఇండెక్స్, కోస్పీ, షాంఘై కాంపోజిట్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ కొంత రూపీ కనుక చూసుకున్నట్టయితే 71.26తో ఈరోజు లోయర్ నోట్తో డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మెరిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే రిలయన్స్ పవర్ అరౌండ్ 3.5%, ఐడిబిఐ బ్యాంక్ 2.76%, అశోక్ లేలాండ్ 2.30%, హెవెల్స్ ఇండియా 2% అండ్ గ్లెన్మార్క్ ఒక 1.5% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే దాల్మియా షుగర్స్ 6.72%, జుబిలెంట్ ఇండస్ట్రీస్ అట్ ద సేమ్ టైం జుబిలెంట్ ఇండస్ట్రీస్ ఒక 6%, at the same time DCM Shriram ఒక 5% అండ్ శివం ఆటో 4.86% అండ్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ఒక 4% వరకు అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూవర్స్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155552 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు అలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి మార్కెట్స్ ఒక చిన్న డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. బట్ స్టిల్ ఆన్ ద నోట్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక పాజిటివిటీ అనేది మార్కెట్స్లో కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? సో నిన్న మనం ఓపెనింగ్లో చెప్పుకోవడం జరిగింది 10,940, 930 అన్నది ఒక రెసిస్టెన్స్ లెవెల్స్. అక్కడ నుంచి మ్యాక్సిమం వెళ్ళగలిగితే 11,000, లేదంటే అక్కడ నుంచి ఎనీ టైం రివర్సల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. సో అదేవిధంగా ఒక ఫాల్ రావడం చూసాం మనం, సిగ్నిఫికెంట్ ఫాల్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక 180 పాయింట్స్ వరకు షార్ప్ ఫాల్ రావడం చూసాం. సో దానికి మనము ఇంకా సరిహద్దుల్లో ఉన్న టెన్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు దానికి ఒక కారణం. అది కాకుండా మనము కంప్లీట్గా దానిపైన డిపెండ్ అయ్యి చెప్పలేము కాబట్టి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మనకి ఒక కౌంటర్ అప్ మూవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న రివర్సల్ ఎక్కడ 10,940 దగ్గర నుంచి బిగిన్ అయిన రివర్సల్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నిన్న 10,760 ఆ జోన్ నుంచి చిన్న కౌంటర్ అప్ మూవ్ అనేది చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ వరకు. సో ఆ 760 నుంచి వచ్చిన బౌన్స్ ఆల్మోస్ట్ ఈరోజు ఓపెనింగ్లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ లోస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మనకి కన్ఫర్మేషన్ రావాలంటే 10,805 అనేది ఇంట్రాడేలో ఫస్ట్ సపోర్ట్ గమనించాల్సి ఉంటుంది. సో 10,805 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇప్పుడున్న ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నిన్న లో 10,760 కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది జరిగితే 10,640 వరకు ఒక షార్ప్ ఫాల్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఫాల్ అనేది ఈ రోజే వస్తుందా, రేపు వస్తుందా అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే నెక్స్ట్ డైరెక్షన్ మాత్రం 10,640 నిఫ్టీకి అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఎఫ్ఎన్ఓ సెటిల్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు సెకండ్ హాఫ్లో మేజర్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ముందుగా ఇంపార్టెంట్ సపోర్ట్ నిన్న బ్రేక్ డౌన్ చేయడం చూసాం. ప్రస్తుతానికి ఆ సపోర్ట్ పైన ట్రేడ్ అవుతున్నప్పటికీ వీక్గానే ఉందని చెప్పొచ్చు. సో 26,000
600 అన్నది బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ డైరెక్షన్గా చెప్పుకోవచ్చు. సో 600 26,400 వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని డౌన్ సైడ్ ప్రెజర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా లాంగ్ పొజిషన్స్లో ఎవరైనా ఉన్నా కూడా ఈ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ లాంగ్ పొజిషన్స్కి మాత్రం కొద్దిగా దూరంగా ఉండమని చెప్తాను. ముఖ్యంగా ఎఫ్ఎన్ఓ సెటిల్మెంట్ ఉంది కాబట్టి వొలాటిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు సెకండ్ హాఫ్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో లిమిటెడ్ రిస్క్ తీసుకోమని చెప్తాను. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం టాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీకి వేదాంత ట్రేడ్ అవడం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే వేదాంతలో ఒక లోస్ నుండి మంచి రికవరీ అనేది రావడం చూస్తున్నాము. ఒక పాజిటివిటీ అనేది ఇందులో కొనసాగుతూ వస్తుంది. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా ఒక కంటిన్యూగా కూడా ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే నియర్లీ ఒక 2% వరకు ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ మెటల్స్ కూడా చూసుకున్నట్టయితే ఆన్ అండ్ ఆఫ్ కొంత కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా మెటల్స్లో కూడా కొంతవరకు పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఈరోజు కూడా మెటల్ స్టాక్స్ అన్ని కొంత ఫ్లాట్గానే ట్రేడ్ అవుతున్నాయి. లైక్ టాటా స్టీల్ కావచ్చు, హిందాల్కో, JSW స్టీల్ అన్నీ కూడా పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో వేదాంతా ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు. ఎట్ ది సేమ్ టైం మెటల్స్లో కొంత డౌన్ ట్రెండ్ ఆగిందని చెప్పుకోవచ్చు అంటారు. చూడండి, వేదాంత మనం గత 2 డేస్గా దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. 171, 172 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా చెప్పొచ్చు వేదాంతకి. సో నిన్న ముఖ్యంగా గమనిస్తే ఒక చార్ట్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది ఏర్పడింది. కాబట్టి 171 కానీ 172 స్పాట్ లెవెల్స్ అన్నది ఇప్పుడే ఇమ్మీడియట్గా బ్రేక్అవుట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. సో నియరెస్ట్ సపోర్ట్ అనేది 161 దగ్గరలో కనిపిస్తుంది. కాబట్టి ఆ వైపుగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం వేదాంతలో సెల్ అండ్ రైజ్ మోడ్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఎనీ బౌన్స్ వచ్చినా అది ఒక సెల్లింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాలి తప్ప బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవడానికి వీల్లేదు. అది కాకుండా దానిపైన 180 దగ్గరలో వేదాంతలో ముఖ్యంగా డౌన్వర్డ్ గ్యాప్ అనేది ఏర్పడింది. కాబట్టి ఓవరాల్ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది అని మనం భావించాల్సి ఉంటుంది. సో ఇది కాకుండా మనకి నెక్స్ట్ మెటల్ స్టాక్స్లో టాటా స్టీల్ విషయం తీసుకున్న ఆల్మోస్ట్ దాంట్లో కూడా రీసెంట్ బౌన్స్ తర్వాత హయ్యర్ లెవెల్స్లో ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మనకు వేదాంతలో ఫామ్ అయినట్టుగానే టాటా స్టీల్లో కూడా ఫ్యూ డేస్ బ్యాక్ ఒక డౌన్వర్డ్ గ్యాప్ అనేది ఏర్పడింది. అదే గ్యాప్ లెవెల్ దగ్గర % ట్రేడ్ అవుతుంది. సో గ్యాప్ పైన క్లోజ్ అయితేనే టాటా స్టీల్లో కానీ వేదాంతలో కానీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది బిగిన్ అయిందని చెప్పొచ్చు. సో ఆ గ్యాప్ ఫిలప్ కానంత వరకు మెటల్ స్టాక్స్ కానీ దాంట్లో ముఖ్యంగా ఈ వేదాంత, టాటా స్టీల్ డౌన్వర్డ్ గ్యాప్ ఉన్నంత వరకు మనకి మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్నంతా చాలా స్ట్రాంగ్ ర్యాలీలో ట్రేడ్ అయిన ఆటో స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే అగైన్ ఈరోజు కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఎక్సెప్ట్ కొంత టాటా మోటార్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ అన్నీ కూడా అగైన్ కరెక్షన్లో కనిపిస్తున్నాయి. బట్ అందులో కూడా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ లూజర్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో బజాజ్ ఆటో కావచ్చు, హీరో మోటోకార్ప్, M&M లాంటి స్టాక్స్ ఎక్కువగా టెక్నికల్లీ వీక్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్. సో ఈ 3 స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే లైక్ హీరో మోటోకార్ప్ కావచ్చు, బజాజ్ ఆటో, M&M లాంటి స్టాక్స్కి టెక్నికలీ సపోర్ట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? ఈ లెవెల్ నుంచి ఇంకా కరెక్ట్ అవ్వచ్చు అంటారా, లేదా కొంత ఇదే లెవెల్లో సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారా? సో మేజర్గా ఆటో స్టాక్స్ అనేది రీసెంట్గా బౌన్స్ ఏదైతే మనం చూసామో అది ఓన్లీ కౌంటర్ బౌన్స్గానే భావించాల్సి ఉంటుంది. సో మేజర్గా ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది. సో బజాజ్ ఆటోతో కంపేర్ చేస్తే హీరో మోటార్స్ చాలా వీక్గా ఉన్న స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో హీరో మోటార్స్ రీసెంట్గా 2550 ఆ జూన్ దగ్గర నుంచి బౌన్స్ రావడం, ఆ బౌన్స్ అన్నది 2950 అంటే 400 పాయింట్స్ బౌన్స్ తర్వాత అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ని ఎదుర్కొని మళ్ళీ రీసెంట్ లోస్ దగ్గర ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో 2550 అన్నది హీరో మోటార్స్కి ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే 2550 బ్రేక్ డౌన్ అవుతుందో హీరో మోటార్స్లో న్యూ లోస్ని క్రియేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బజాజ్ ఆటో విషయానికి వస్తే బజాజ్ ఆటో ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతూ వస్తుంది. కాబట్టి బజాజ్ ఆటోలో కూడా లిమిటెడ్ అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టుగానే భావించాలి. ఇక్కడ నుంచి కొద్ది రోజులు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా మారుతి విషయానికి తీసుకుంటే ఆల్మోస్ట్ 7200 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. సో అక్కడ వరకు వెళ్ళినా అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ మోడ్లోనే ఎంటర్ అయింది. సో దీనికి ముఖ్యంగా షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో 6750 అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్ మారుతికి. సో 6750 కనుక బ్రేక్ డౌన్ అయితే
రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ 6300 వరకు డిప్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మార్కెట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఇంపార్టెంట్ సపోర్ట్స్ అని ఏదైతే అనుకుంటామో ఆ సపోర్ట్స్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆ సపోర్ట్స్ కనుక బ్రేక్డౌన్ అయితే న్యూ లోస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. చీరాల నుండి వెంకట్రావు. హలో, నమస్తే అండి, అడగండి. ఫీచర్స్లో వెళ్ళాలనుకుంటున్నారా? ఓకే, బయోకాన్ అండ్ పీసీ జ్యువెలర్స్. సురేష్ గారు, సో బయోకాన్ మీరు నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ తీసుకోవాలనుకుంటే అవాయిడ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే మనకి 2016లో వచ్చిన బౌన్స్ బయోకాన్లో ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ నుంచి 150 దగ్గర నుంచి రీసెంట్ పీక్ 700 వరకు ఏదైతే అప్ మూవ్ సైకిల్ వచ్చిందో ఆ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ కరెక్షన్ మోడ్లో ఉంది. దీనికి ముఖ్యంగా 616 అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు బయోకాన్కి. సో 616 కనుక బ్రేక్ డౌన్ అయితే న్యూ లోస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇది హయ్యర్ లెవెల్స్ 700 దగ్గర నుంచి అట్లీస్ట్ 30% రీట్రేస్మెంట్ లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో నెక్స్ట్ సపోర్ట్ దీనికి 550 540 జూన్ దగ్గరలో కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు మార్చి ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయండి. 616 స్పాట్ లెవెల్ని గమనించండి. ఆ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే మీరు మార్చ్ ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ కాకుండా షార్ట్ సెల్లింగ్కి వెళ్ళమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి లక్ష్మి. హలో, అడగండి లక్ష్మి గారు. స్టాక్ ఏంటన్నారండి? హడ్కో. షార్ట్ టర్మ్ కండి, లాంగ్ టర్మ్ కా? షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హడ్కోని అవాయిడ్ చేయమని చెప్తానండి. దీంట్లో పెద్దగా ఇంప్రెసివ్ ప్యాటర్న్స్ అయితే ఏం లేవు. మనకి లాస్ట్ 2018 పీక్ లెవెల్ గమనిస్తే 90 రూపీస్ దగ్గర నుంచి ప్రజెంట్ 40 రూపీస్ వరకు కరెక్షన్ అనేది జరిగిపోయింది. సో మార్కెట్స్లో ఇంకా కొద్ది కరెక్షన్ వస్తే హడ్కోలో కూడా ఇంకా న్యూ లోస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను హడ్కోని. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా హైస్ నుండి కరెక్ట్ అవుతూ వస్తూ కొంత సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తూ వస్తున్న రిలయన్స్ కనుక చూసుకుంటే ఈరోజు కొంత పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో 1 ఆఫ్ ద గెయినర్గా రిలయన్స్ ట్రేడ్ అవుతూ వస్తోంది. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకుంటే ఒక 15 to 20 పాయింట్స్ వరకు అప్మూ అనేది ఇందులో కనిపిస్తోంది కూడా. ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ డేస్లో కనుక చూసుకున్నట్టయితే నియర్లీ 100 పాయింట్స్ వరకు రిలయన్స్లో కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ఓవరాల్గా లాస్ట్ ఒక 1 to 1.5 మంత్గా కూడా అబ్జర్వ్ చేసినట్టయితే సో ఈ లెవెల్ నుంచి రిలయన్స్లో ఇప్పుడు ఏదైతే పాజిటివ్ మూవ్ అనేది చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? సో రిలయన్స్లో రీసెంట్ పీక్ 13-20-25 ఆ జూన్ దగ్గర మనకి టెక్నికల్గా నెగిటివ్ డైవర్జెన్స్ అన్నది ఏర్పడడం వల్ల వీక్నెస్లోకి ఎంటర్ అయింది. ప్రజెంట్ దీనికి ముఖ్యమైన సపోర్ట్ అన్నది 1210 రూపీస్ దగ్గరలో ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అన్నది కనిపిస్తుంది. ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే కనుక రిలయన్స్ డౌన్ సైడ్ ట్రెండ్లో ఎంటర్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నెక్స్ట్ సపోర్ట్ దీనికి 1150 దగ్గరలో కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా రిలయన్స్ ట్రెండ్ వైజ్గా షార్ట్ టైం కానీ మీడియం టర్మ్లో ఒక డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్ సైడ్ అనేది కంప్లీట్ అయిందని భావించాల్సి ఉంటుంది. సో 1300 1320 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గానే భావించాల్సి ఉంటుంది. మీడియం టర్మ్ టాప్గా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి లాంగ్స్ ఉంటే నా ఉద్దేశంలో 1210 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. దాన్ని బ్రేక్ డౌన్ అయితే మరింత వీక్నెస్లోకి రిలయన్స్ ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ చూద్దాం. సిబి రెడ్డి మెయిల్ చేశారు. రెయిన్ ఇండస్ట్రీస్ 140లో తీసుకున్నారు. ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే ఇంకా యాడ్ చేయమంటారా? 140లో తీసుకున్నారు. సో 140లో మీరు తీసుకున్నారు. ప్రజెంట్ 97-95 ఆ జోన్లో ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్గా 111 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి రావడం చూస్తున్నాం. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. షార్ట్ టైంలో కొద్దిగా సైడ్ వేస్లో మూమెంటం వచ్చినప్పటికీ ఇది మళ్ళీ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టైం ట్రేడర్ అయితే కనుక ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. సో మీరు షార్ట్ టైంలో కొద్దిగా సైడ్ వేస్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా బౌన్స్ అనేది రాకపోవచ్చు.
అదే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ మళ్ళీ ఏమి యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి లాంగ్ టర్మ్ అయితే. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. గణేష్ మెయిల్ చేశారు. సన్ఫార్మా 180 షేర్స్ని 517 యావరేజ్ ప్రైస్లో హోల్డ్ చేస్తున్నారు. సో ఇది సెల్ చేయమంటారా, వెయిట్ చేయమంటారా? సన్ఫార్మా 517 జోన్ దగ్గర మీరు లాంగ్స్ బిల్డప్ అయితే హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో ఇది సన్ఫార్మా కానీ మేజర్ ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ రాబోయే 1 ఇయర్లో ఇది డిఫెన్సివ్ సెక్టర్గా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మిగతా స్టాక్స్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పటికీ ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో సన్ఫార్మాలో మీ బయింగ్ ప్రైస్ పైన మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్న పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఎగ్జిట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ కనిపించట్లేదు. ప్రశాంత్ మెయిల్ చేశారు. ఆస్ట్రల్ ఈ లెవెల్లో లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు అంటారా? ఆస్ట్రల్ ఈ లెవెల్లో లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2017లో 400 దగ్గర నుంచి బిగిన్ అయిన అప్వర్డ్ సైకిల్ అనేది 1200 దగ్గర, అంటే ఆల్మోస్ట్ 3 times మల్టీ బ్యాగర్ అయిన తర్వాత ఎండ్ అయింది. సో ప్రజెంట్ రీసెంట్ పీక్ మళ్ళీ 1200ని రీటెస్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ నెగిటివ్ డైవర్జెన్స్ అన్నది ఫామ్ అయింది. సో టెక్నికల్గా ఇక్కడ నుంచి ఒక కరెక్షన్ మోడ్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్లీస్ట్ ఇక్కడ నుంచి 25-30% రీట్రేస్మెంట్ జరగాలన్న దీనికి లోయర్ లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది 820-800 జోన్ దగ్గరలో ఉంది. సో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలి అనుకుంటే 800-820 వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని అక్కడ బయింగ్కి దిగచ్చు. అక్కడ నుంచి కొద్దిగా ఎవ్రీ డిప్లో యావరేజ్ చేయండి. ప్రజెంట్ లెవెల్స్లో మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వెంకట్ మెయిల్ చేశారు. కేపీఐటీ 2000 షేర్స్ని 2 yearsగా హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇది 1:1 బోనస్ కూడా ఇష్యూ అయింది. సో ఇది రావచ్చు అంటారా? బోనస్ ఇష్యూ షేర్స్ రావచ్చు అంటారా వాళ్ళకి అని అంటున్నారు. ఇది బిర్లా సాఫ్ట్తో మర్జర్ అయింది కదా, సో ఇది ఏమైనా రావచ్చు అంటారా? సార్ మీకు బోనస్ ఇష్యూ అన్నది మీకు వస్తుందండి. కాకపోతే ఆ బోనస్కు తగినట్టుగానే మార్కెట్ ప్రైస్ కూడా కరెక్షన్ అన్నది రావడం చూస్తుంటాం మనం జనరల్గా. కాబట్టి కేవలం బోనస్ గురించి అన్నది హోల్డ్ చేయడం అన్నది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ట్రెండ్ అప్ సైడ్ ఉంది అని అనుకున్నప్పుడే దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మీరు 2 years నుంచి హోల్డ్ చేస్తున్నా అని చెప్తున్నారు. 2017 ఎండింగ్లో అలా ఆల్మోస్ట్ 100 రూపీస్ దగ్గర నుంచి 300 వరకు కంటిన్యూస్ బౌన్స్ రావడం చూసాం. అక్కడి నుంచి 300 దగ్గర నుంచి మళ్ళీ 100 రూపీస్ వరకు కరెక్షన్ రావడం చూసాం. అంటే మీ వెయిట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే కనిపించలేదు. సో ఎప్పుడైనా ఇలాంటి స్టాక్స్లో బౌన్సెస్ వచ్చినప్పుడు మీరు అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ లాంటివి చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మళ్ళీ రీయాడ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఇంతకుముందు ఉన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అన్నది 1 సంవత్సరం అంటే కొన్ని పెట్టుకున్న తర్వాత కంటిన్యూస్గా 3-4 years దాన్ని గమనించకుండా వదిలేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. సో కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండాలి. బౌన్స్ వచ్చినప్పుడు ఆ బౌన్స్ని మీరు యూటిలైజ్ చేసుకొని కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో మీకు బోనస్ ఇష్యూ అనౌన్స్ చేస్తే మాత్రం మీకు వచ్చేస్తుంది. దానికి తగ్గట్టు మార్కెట్లో కరెక్షన్ కూడా వస్తుంది. అంటే ఆ బోనస్ ఎంతవరకు ఏ రేషియోలో ఇష్యూ చేస్తారో ఆ రేషియో వరకు మార్కెట్ ప్రైస్లో కరెక్షన్ వస్తుంది. అయినప్పటికీ హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రాబోయే 1.5 year మీరు ఇంకా కొనసాగించే ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. మళ్ళీ ఒకసారి బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. లాస్ట్ మెయిల్ చూద్దాం. మణికంఠ మెయిల్ చేశారు. నిఫ్టీ 10,800 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. నెక్స్ట్ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఫర్దర్గా అని అడుగుతున్నారు. ఈ సిరీసేనా? సో మీరు ఫిబ్రవరి సిరీస్ అయితే నా ఉద్దేశంలో ఈ రేట్లో ఒకసారి అయితే మీరు బయటకు రమ్మని చెప్తాను. ఈరోజే సెటిల్మెంట్ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో ఏదైనా సెల్లింగ్ ప్రెజర్ మళ్ళీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి 800 కింద క్లోజ్ అయితే మీ కాల్ ఆప్షన్ ప్రీమియం అన్నది ఎరోడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ప్రైస్లోనే మీరు ఎగ్జిట్ పొజిషన్ తీసుకోండి. మీరు ఇంకా నా ఉద్దేశంలో మళ్ళీ 11,800 పైన మార్చ్ సిరీస్లో కూడా పెద్దగా ఇమ్మీడియట్గా సస్టైన్ అవ్వకపోవచ్చు. సో అంతకన్నా ముందుగా 10,640-600 జోన్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు కాల్ ఆప్షన్లో మీరు ప్రజెంట్ మాత్రం ఒకసారి బయటకు రమ్మని చెప్తాను.
ఓకే అండి. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంప్లీట్గా అబ్సల్యూట్ ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. మార్నింగ్ ఓపెన్ అయిన హైస్ నుండి ఇప్పటికి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక డిప్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తోంది. సో ఇక్కడ నుండి మార్కెట్స్ ఎలాంటి టర్న్ తీసుకోవచ్చు అన్నట్టు అంటారు? ఐ మీన్ నిఫ్టీ 10,800 కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదా కొంతవరకు ఇదే ఫ్లాట్ మూవ్లోనే కొనసాగొచ్చుంటారా? సో నిన్న పీక్ లెవెల్ అంటే 10,940 దగ్గర నుంచి ఉన్న చార్ట్ ప్యాటర్న్ సెటప్ కనుక గమనిస్తే ఈ రోజు కానీ రేపు కానీ నిఫ్టీ ముఖ్యంగా 10,800ని బ్రేక్ డౌన్ చేస్తూ నిన్నటి లో 10,760 కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఫాల్ అనేది మనకి ఈరోజు సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికి సిద్ధంగా ఉండమని చెప్తాను. లాంగ్ పొజిషన్స్లో ఉంటే కనుక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. అండ్ వ్యూస్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిఫ్టీ 21 పాయింట్స్ పాజిటివ్గా 10,828 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 86 పాయింట్స్ పాజిటివ్గా 35,991 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 77 పాయింట్స్ పాజిటివ్గా 26,876 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాల్టీ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీకు ముందుంటా. స్టే విత్ us.